ఎప్పుడు వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ల్యాంపును వెలిగిస్తూ మీ కుటుంబాలు కూడా ఎప్పుడు కూడా కలకల్లాడుతున్నారని కోరుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, తనకు కదిరి నియోజకవర్గ ప్రజలే కుటుంబం. తమ కోసం మనకు అహర్నిమిషాలు కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఎంతో ప్రజల కోసం ఎంతో చేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ రోజున మన యొక్క ఎస్టీఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఈ యొక్క ఏపీఎస్ఎస్టీసీ యొక్క సౌజన్యంతో ఈ యొక్క ఉద్యోగ జాబ్ మేళాను అరేంజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ శాసనసభ్యులు ఉపన్యాస కేసరి చెరగని ముద్ర వేసిన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన స్నేహితులు వెంకట ప్రసాద్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. Honorable Member of Legislative Assembly Kadiri Constituency, Shri Kandikunta Venkata Prasad Sir Garu, and allied individuals of Kadiri Town, distinguished staff, the faculty members, and the young minds, the entrepreneurs, the students, the aspirants of the jobs here, and the officials from APSSDC, the team of NSDC, and the representatives from the media. I am deeply privileged to invite you all to this job mela here. Actually, I am deeply honored for conducting this job mela jointly with APSSDC and CDAP, Society for Employment Generation and Enterprise in Andhra Pradesh. Sir, your presence is testament for us. Actually, Kadiri పురపాలక సంస్థను అభివృద్ధి పదంలో నడిపించడానికి ధ్యేయంగా లక్ష్యంగా మా కళాశాలకు చేసిన మా ప్రియతమ నాయకులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి సాగర ఆహ్వానాన్ని అందిస్తూ కళాశాల తరఫున అభినందనలు తెలుపుతున్నాను. భారతదేశం యావత్తు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 75 సంవత్సరాలు ఆజాదీ కా అమృత వారోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని 2047వ సంవత్సరానికి వికసిత్ భారత్ లక్ష్యంగా యువతలో నైపుణ్యాలను, వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ ఉపాధి అవకాశాలను సుస్థిరపరిచే లక్ష్యంగా వికసిత్ భారత్ 2047 వైపు పురోభివృద్ధి వైపు అడుగులు వేసే ప్రయత్నంలో యువత యొక్క పాత్రను వాళ్ళు మనకు అందిస్తూ ప్రతి ఒక్కరికి అందిస్తున్న అవకాశం ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఉపాధి కల్పన. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా మా పార్టీ యువనేత రాష్ట్ర మంత్రివర్యులు, మీ శాఖకు చెందినటువంటి మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లలు ఇబ్బంది పడకూడదు, భవిష్యత్తు గురించి ఒక నమ్మకాన్ని కల్పించాలా, భవిష్యత్తుకు ఒక దారి వేయాలనే ఆలోచనతో రూపకల్పన చేసి, నేను ఇందాకనే సోదరుడితో మాట్లాడుతూ ఉన్నాను, రూపకల్పన చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళని గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఒక కొత్తదనంతో ఒక పద్ధతి ప్రకారం పిల్లలకు నమ్మకం కలిగించే విధంగా రూపకల్పన చేసినటువంటి జాబ్ మేళాని నిర్వహిస్తున్నటువంటి సూర్యనారాయణ గారికి, అదేవిధంగా చైతన్య గారికి, దీనికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి తాయి సూర్యనారాయణ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందానికి, ప్రిన్సిపల్ గారికి, సిబ్బందికి,
పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదే రకంగా పిల్లలకి మా అభినందనలు, శుభాభినందనలు. నిరుద్యోగులకి ఆల్ ద బెస్ట్. సోదరుడు ఇందాక ఉపన్యాస కేసరి అంటాను కదా, నేను ఫ్యాన్. ఆయన మంచి స్పీకర్. ఆయన నేను ఎప్పుడు చూస్తున్నానంటే స్వాతంత్ర దినోత్సవం రోజున సిఆర్సి క్లబ్లో ఆయన మాట్లాడటం కానీ ఆయన పాట పాడటం కానీ చూసినప్పటి నుంచి అడ్మైరింగ్ ఉంటాను ఆయన అంటే. ఆయన అన్నడము సబబు కాదేమో. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పరిపాలన. 100 రోజుల్లోనే చిన్ని కృష్ణ గారిని అడుగుతా వస్తాను నేను. అకాడమిక్ ఇంట్రెస్ట్. ఒక నాయకుడికి విఘ్నత ఉంటే, ఒక నాయకుడికి హృదయం ఉంటే, ఒక నాయకుడికి సమాజం నాదనే బాధ్యత కానీ, ఈ రాష్ట్రం నాదనే ఆలోచన కానీ, ఈ పిల్లలు మా పిల్లలు అనే బాధ్యత ఉంటే ఏ రకంగా ఉంటుందో, ఈ ప్రభుత్వం ఈరోజు మొదలుపెట్టినటువంటి జాబ్ మేళా వచ్చే మార్చి వరకు ప్రతి నెల ఒక నెలలో ఒక రోజున నిర్వహించబోతున్నామని చెప్పిన దానికే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీ అందరికీ కూడా తార్కాణంగా నిలబడుతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ మాట అడిగే ముందు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు నిర్వహించినారని చెప్తే 2 సార్లు. పిల్లలు గమనించుకోండి, ఈ జాతి సంపద, ఈ దేశ సంపద మీరు. వచ్చే రోజుల్లో దేశ నిర్మాతలు, దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టబోయేటువంటి భావి భారత నాయకులు కావచ్చు. మార్చి వరకు ప్రతి నెల ఒక నెలలో ఒక రోజున నిర్వహించబోతున్నామని చెప్పిన దానికే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీ అందరికీ కూడా తార్కాణంగా నిలబడుతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ మాట అడిగే ముందు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు నిర్వహించినారని చెప్తే 2 సార్లు. పిల్లలు గమనించుకోండి, ఈ జాతి సంపద, ఈ దేశ సంపద మీరు. వచ్చే రోజుల్లో దేశ నిర్మాతలు, దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టబోయేటువంటి భావి భారత నాయకులు కావచ్చు, లీడర్స్ మీరందరూ కూడా ఈ రకమైనటువంటి సునిశ్చితంగా ఆలోచన చేసేటువంటి తత్వం కూడా మీకు స్కిల్ డెవలప్మెంట్లో పార్ట్గా అలవర్చుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. హౌ ద గవర్నమెంట్స్ ఆర్ ఫంక్షనింగ్, ఏ రకంగా నాయకులు మీ పట్ల వ్యవహరిస్తున్నారో చేస్తున్నారో మీకు కూడా ఒక బాధ్యత అధ్యాపక బృందానికి కూడా చెప్తున్నాను. నాట్ ఓన్లీ ద ఫ్యాకల్టీ, దాంతోపాటు ఇది కూడా మీరు వాళ్ళకు వరకు చెప్పగలిగితే దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ అని బలంగా నేను నమ్ముతాను. ఎందుకంటే ఈ రకమైనటువంటి నైపుణ్యం కూడా వచ్చే రోజుల్లో అవసరం. మీరు గమనిస్తే పదే మీ మేడం గారు గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ ఒక 3 సార్లు చెప్పినారు. దీన్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రపంచీకరణ తర్వాత జీవన విధానంలో కావచ్చు, ఆర్థిక విధానంలో కావచ్చు, ప్రపంచము పయనిస్తున్నటువంటి దిశలో కావచ్చు, మీకు సరైనటువంటి అవగాహన ఉన్నప్పుడే మీరు సరైనటువంటి అవకాశాలను పుచ్చుకుంటారనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇన్నోవేటివ్గా థింక్ చేసి లేదా అప్డేట్ ఉండగలిగినటువంటి స్టూడెంట్స్ జాబ్ మీద ఉన్నా లేకపోయినా దే కెన్ ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్. మీలో ప్రతి ఒక్కరూ ఆ దిశగానే ఆలోచన చేయాలా, ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాను. ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వాలు మా వంతుగా, పేద పిల్లలు కూడా ఉంటారు, పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేటువంటి మనుషులు కనపడకపోవచ్చు. ఆ రోజున నిలబడాల్సింది, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాల్సింది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం. ఇది ఒక రకంగా మీకందరికీ కూడా జీవితంలో
ఒక మంచి ఆపర్చునిటీ కింద మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గడిచిన 100 రోజుల కాలంలో ఈ నియోజకవర్గంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యే నేను. ఈ 100 రోజుల పరిపాలనలో ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే ఏకైక నాయకుడు నేనే సగర్వంగా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ప్రపంచీకరణ జరిగింది. చైనాని కంపేర్ చేసినప్పుడు మన యావరేజ్ ఏజ్ గ్రూప్ అనేది చాలా యంగెస్ట్ కంట్రీ. మనం వచ్చే రోజుల్లో భవిష్యత్తు మంది. కంపేర్ టు చైనా ఎకానమీలో మాత్రం మనం వెనకబడ్డాం. ఎక్కడ వెనకబడ్డామంటే నైపుణ్యం ఎక్కడైతే క్రైటీరియా అవుతుందో, ప్రాధాన్యత సంతరించుకుంటుందో అక్కడ మనం వెనకబడుతూ ఉన్నాం. దిస్ ఈజ్ వేర్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. అక్కడే మనము ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిల్లలకు తెలియజేస్తూ ఉన్నారు. వాట్ ఎవర్ ద ఫీల్డ్ యూఆర్ ఇంటూ, ఏ దిశలో అయినా మీరు పోండి, ఏ లైన్ ఆఫ్ యాక్టివిటీకైనా మీరు పోండి, కానీ దాంట్లో పర్ఫెక్షన్ సాధించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇది చిన్న ఆపర్చునిటీ కావచ్చు. మీకు భవిష్యత్తులో మనం అందరం కలిసి ఒక ఆలోచన కొద్దాం. ఏదైతే ఇప్పుడు కంపెనీస్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ వచ్చినారో, ఒక 6-7 కంపెనీలో 8 కంపెనీల్లో మెన్షన్ చేస్తున్నారు. ఈ రకమైనటువంటి పట్టికలో, విషయ సూచికలో మన కెరీర్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేంత స్థాయికి మీరందరూ మనం అందరం కలిసి ఎదుగుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే కన్సిస్టెంట్ లీడర్షిప్, విజన్ ఉన్నటువంటి లీడర్షిప్, కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్షిప్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అది ఉన్నప్పుడు సమాజం నుంచి అందేటువంటి ప్రోత్సాహం, నమ్మకం కూడా ఆ నాయకత్వాన్ని నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందుకనే మనం అందరం కలిసి ఆ స్థాయికి ఎదుగుదామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఆలోచన విధానం చాలా క్లియర్గా ఉంది. గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ అన్నారు. అదొక ఫార్స్. గ్రూప్ 1 ఆఫీసర్ల పోస్టులు వస్తే అమ్ముకున్నటువంటి పరిస్థితులు. ఎవరైతే ఎలిజిబుల్గా లేరో వాళ్ళు కూడా గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి పరిస్థితులు. కానీ ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వ ఆలోచన విధానంలో ఒక స్పష్టత ఉంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి చదువుకున్నటువంటి పిల్లలన్నా, పిల్లల భవిష్యత్తు అన్నా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. వారందరి భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో, ఒక స్ట్రాటజీతోనే ఆయన అందులో భాగంగానే చాలా విధాలుగా ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్తో పాటు ప్లేస్మెంట్స్ అంటే ఉద్యోగాలు కల్పించే విధంగా అది స్కిల్ హబ్ ద్వారా అయితేనేమి, ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా అయితేనేమి, స్కిల్ కాలేజెస్ ద్వారా అయితేనేమి, ఇలా చాలా రకాలుగా ట్రైనింగ్స్ ఇచ్చి ఇండస్ట్రీకి ఏది రిక్వైర్మెంట్ ఉందో, అంటే మన లోకల్లో ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు, బయట రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రీస్ అయితే కావచ్చు, ఏవైతే డిమాండ్ ఇండస్ట్రీస్ అంటే త్రూ ద ఏపీఎస్ఎస్డిసి అండ్ కాలేజెస్ అంటే ఏవైతే స్కిల్ హబ్స్ ఉంటాయో వాటి ద్వారా, ఇండస్ట్రీస్ ద్వారా సో ఇలా ఫైండ్ అవుట్ చేసి ఇండస్ట్రీకి అనుగుణంగా ట్రైనింగ్స్ ఇచ్చి మీ ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ జాబ్ మేళాస్ అనేది కండక్ట్ చేయడం అనేది ఏపీఎస్ఎస్డిసి అండ్ సీరియల్ అండ్ ఎంప్లాయ్